కేటీ అనే మహిళను చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆమె తన మిస్సింగ్ హస్బెండ్ గురించి వెతకమని ఆఫీసర్‌కి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ఆఫీసర్ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పమని అంటాడు. కానీ కేటీకి అలా చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె భర్త ఒకే చోట పనిచేస్తూ ఉంటారు. ఒకవేళ తన బాస్‌కి ఆమె హస్బెండ్ మిస్ అయ్యాడు అని తెలిస్తే అతన్ని జాబ్‌లోంచి తీసేస్తాడు. అలా జరిగితే ఆమె కూతురు లిసా రోడ్డున పడతారు. కేటీ తన ఫ్యామిలీతో వేరే కంట్రీకి వెళ్ళాల్సింది. ఆమె భయం ఏమిటంటే తన భర్త వాళ్ళ బాధ్యత తీసుకోవడానికి భయపడి వెళ్ళిపోయాడు అనుకుంటుంది. ఆఫీసర్ ఆమె భర్తను వెతికిస్తానని భరోసా ఇచ్చి పంపిస్తాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. కేటీకి భర్త గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదు. లీసాని ఒంటరిగా పెట్టడం కష్టమైపోతుంది. అయినా కూడా ఆమె లీసాకి ఏ లోటు లేకుండా తల్లి బాధ్యత నిర్వర్తిస్తుంది. ఉదయాన్నే లేచి లీసా కోసం బ్రేక్‌ఫాస్ట్ చేసి రెడీ చేసి స్కూల్లో దింపుతుంది. తర్వాత ఆమె జాబ్‌కి వెళ్ళిపోతుంది. అయితే ఆ రోజు కొత్తగా జాబ్‌లో పాకో అనే వ్యక్తి జాయిన్ అవుతాడు. కేటీకి పాకో బాగా నచ్చుతాడు. ఆమె ఒంటరిగా చాలా రోజులు జీవించిన తర్వాత ఆమెకి పార్ట్నర్ అవసరం ఉంది అనిపిస్తుంది. ఆమె పాకోలో పార్ట్నర్‌ని చూస్తుంది. పాకో కూడా ఆమె కళ్ళల్లో ఇష్టాన్ని గమనిస్తాడు. లంచ్ బ్రేక్‌లో ఆమెతో మాట్లాడడానికి వెళ్తాడు. అతనికి కేటీని ఇంప్రెస్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఇద్దరి మధ్య రొమాన్స్ మొదలవుతుంది. పాకోతో రొమాన్స్ చేస్తూ కేటీ తన పనిని సరిగ్గా చేయలేదు. అందువల్ల ఆమె ఓవర్ నైట్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. లీసా స్కూల్ దగ్గర తన మదర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కేటీ పని ముగించుకొని వెంటనే లీసా దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తుంది. తర్వాత కేటీ చాలా అలసిపోతుంది. లీసాని పడుకోమని చెప్తుంది. కానీ లీసా తన మదర్‌తో కొంత సమయం గడపాలనుకుంటుంది. లీసా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ అమ్మాయికి తల్లిదండ్రుల ప్రేమ దొరకడం లేదు. సమయం గడపడానికి తనకి అన్న, చెల్లి కూడా లేరు. ఈ పరిస్థితిలో కేటీ తన కూతురు దుఃఖం చూడలేకపోతుంది. తన కూతురికి సమయం ఇవ్వలేకపోతుంది. ఇద్దరి జీవితం ఇలాగే గడిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు కేటీ లైఫ్‌లో చాలా పెద్ద చేంజ్ వస్తుంది. అది పాకో. అతను కేటీని డేట్‌కి పిలుస్తాడు. కేటీ కూడా ఒప్పుకుంటుంది. తర్వాత కేటీ రెడీ అవుతూ ఉన్నప్పుడు లీసా తన స్కూల్ ప్రోగ్రామ్ కోసం ఆమె హెల్ప్ కావాలంటుంది. కేటీ కూతుర్ని ఇగ్నోర్ చేసి డేట్‌కి వెళ్ళిపోతుంది. లీసా మనసు విరిగిపోతుంది. రోజు రోజుకి ఆమె బాధ ఎక్కువైపోతుంది. కేటీ ఏం పర్వాలేదు అన్నట్లు పాకోతో సమయం గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇద్దరూ డిన్నర్ చేసిన తర్వాత కేటీ ఇంటికి వచ్చి రొమాన్స్ స్టార్ట్ చేస్తారు. ఉదయాన్నే వీళ్ళిద్దరి మాటలు వింటూ లీసా నిద్రలేస్తుంది. కేటీ లీసాకి పాకోని పరిచయం చేస్తుంది. కానీ లీసా సరైన రెస్పాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కేటీ లీసా దగ్గరికి వెళ్ళి నీ మంచి ఫ్యూచర్ కోసం, నీ తల్లి సంతోషం కోసం నీకు నచ్చకపోయినా పాకోని యాక్సెప్ట్ చేయాలి అని చెప్తుంది. లీసా ఇష్టం లేకపోయినా పాకోని యాక్సెప్ట్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటుంది. పాకో కేటీ ఇంటికి షిఫ్ట్ అవుతాడు. ఇప్పుడు ముగ్గురు కలిసి లైఫ్ గడుపుతూ ఉంటారు. కేటీ, పాకో ఇద్దరు లీసాని జాగ్రత్తగా చూసుకుంటారు. ఇద్దరు కలిసి జాబ్‌కి వెళ్తూ చూసుకుంటూ ఉంటారు. రోజు రోజుకి వాళ్ళ మధ్య ఎఫెక్షన్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కేటీకి తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఆమెకి ఒక అబ్బాయి పుడతాడు. ఆ అబ్బాయికి వాళ్ళు రిక్కీ అని పేరు పెడతారు. రిక్కీ పుట్టిన తర్వాత వాళ్ళ జీవితం మారిపోతుంది. చిన్నపిల్లల్ని పెంచడం చాలా కష్టం. కాబట్టి కేటీ జాబ్‌కి వెళ్ళడం కూడా తక్కువ చేస్తుంది. రిక్కీని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అయితే పాక్ ఇంటికి లేట్‌గా వస్తూ ఉంటాడు. బయట ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు. ఒకరోజు ఇంటికి కూడా రాడు. కేటీకి చాలా భయం కలుగుతుంది. పాక్ కూడా తన భర్తలాగే వదిలేసి వెళ్ళిపోతాడేమో అనుకుంటుంది. కానీ పాక్‌ని అడిగితే అప్పుడు తెలుస్తుంది. రిక్కీ ఏడుపు వల్ల అతనికి సరిగ్గా నిద్ర పట్టడం లేదు. అందువల్ల అతను ఎక్కువ సమయం బయట గడుపుతున్నాను. ఇప్పటిదాకా ఆఫీసులోనే పడుకుని ఉన్నాను. కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగా వర్క్ చేయొచ్చు అనుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు పూర్తి ఇంటి బాధ్యత పాకో మీద ఉంది. జాబ్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాడు. ఇద్దరు బాగా ఆలోచించి ఒకరోజు కేటీ, ఒకరోజు పాకో పనికి వెళ్ళేలా డిసైడ్ చేసుకుంటారు. అప్పుడు పిల్లల్ని కూడా బాగా చూసుకోవచ్చు అనుకుంటారు. ఒకరోజు కేటీ డ్యూటీకి వెళ్తుంది. పాకో ఇంట్లో ఉండి పిల్లాడిని చూసుకుంటూ ఉంటాడు. రాత్రికి ఇంటికి రాగానే రిక్కీ డ్రెస్ చేంజ్ చేస్తుంది. అప్పుడు ఆమెకి రిక్కీ వీపు మీద ఏవో గుర్తులు కనిపిస్తాయి. కేటీ కంగారు పడిపోతుంది. ఆమెకి అస్సలు అర్థమవ్వదు. అసలు ఈ గుర్తులు దేనివి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె పాకోని ఈ విషయం గురించి అడుగుతుంది. అతను కూడా నాకేమీ తెలీదు అంటాడు. రోజు రోజుకి ఆ గుర్తులు పెరుగుతూ వస్తాయి. ఒకరోజు రీకి బాగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు కేటీ ఆ గుర్తులు బాగా ఉబ్బిపోవడం చూస్తుంది. కేటీకి పాకో మీద అనుమానం కలుగుతుంది. ఆమె డ్యూటీకి వెళ్ళిన తర్వాత అతను రీకీని కొడుతున్నాడేమో అనుకుంటుంది. కేటీ ఈ విషయం గురించి పాకోని అడుగుతుంది. పాకోకి చాలా కోపం వస్తుంది. అతను చాలా ఫీల్ అయిపోతాడు. కేటీకి అతని మీద నమ్మకం కూడా లేదని బాధపడి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కేటీ మళ్ళీ మరోసారి ఈ ప్రపంచంలో పిల్లలతో ఒంటరిగా ఉంటుంది. ఇప్పుడు ఆమె మీద 2 బాధ్యతలు ఉన్నాయి. ఆమె పిల్లల్ని చూసుకోవాలి, పనికి వెళ్ళాలి.
ఆమె రీకీని లీసా దగ్గర వదిలి జాబ్‌కి వెళ్తుంది. లీసా అక్కలాగా మారిపోయి రీకీని జాగ్రత్తగా చూసుకుంటుంది. అయితే ఒకరోజు లీసా కంగారుగా కేటీకి కాల్ చేస్తుంది. ఆమె వచ్చేసరికి రీకీ మాయమై ఉంటాడు. బెడ్‌షీట్ మీద రక్తం మరకలుంటాయి. అదంతా చూసి ఆమె చాలా కంగారు పడిపోతుంది. అప్పుడు ఆమె చూపు కబోర్డ్ మీదకి వెళ్తుంది. రీకీ పైన ఉంటాడు. అతను చాలా చిన్న పిల్లవాడు. అంత పైకి ఎలా వెళ్ళాడు? ఇప్పటికీ పిల్లాడికి నడవడం కూడా రాదు. కానీ అవేవి ఆలోచించకుండా కేటీ పిల్లాడిని ఎత్తుకుంటుంది. తర్వాత రిక్కీ ఉయ్యాలలో వెనక్కి తిరుగుతాడు. అప్పుడు కేటీ తన వీపుకి రెక్కలు రావడం చూస్తుంది. ఒక్క క్షణం కేటీ, లీసా ఇద్దరు అవాక్కవుతారు. ఇప్పుడు రిక్కీ అందరికంటే స్పెషల్ పిల్లాడు. అతను పైకి ఎగరగలడు. కేటీ లీసాకి ఈ విషయం సీక్రెట్‌గా ఉంచమని చెప్తుంది. ఇద్దరూ ఈ విషయం దాచిపెట్టి రిక్కీని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కేటీ పాకోని పూర్తిగా పక్కన పెట్టేస్తుంది. రిక్కీ స్పెషల్ సీక్రెట్ గురించి కూడా అతనికి చెప్పదు. రోజులు గడిచిపోతున్నాయి. రోజు రోజుకి రిక్కీ రెక్కలు పెరిగిపోతూ ఉంటాయి. చివరికి రెక్కలు షర్టులోంచి బయటికి రాకుండా అవుతాయి. అప్పుడు కేటీ తన షర్ట్ కట్ చేసి రెక్కలు బయటికి రావడానికి ఏర్పాటు చేస్తుంది. ఒకరోజు పాకో లీసాని కలవడానికి స్కూల్కి వెళ్తాడు. అప్పుడు తన ఫ్యామిలీ పరిస్థితి గురించి తెలుసుకోవచ్చు అని. కానీ లీసా ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. కేటీ లైబ్రరీకి వెళ్ళి బడ్ గురించి ఒక బుక్ తీసుకుంటుంది. రీకీని ఎలా కేర్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకోవాలి కాబట్టి. ఏ పవర్స్ ఉన్నాయి, అవి రీకీకి ప్రమాదం తలపెడతాయా అనే విషయం తెలుసుకోవాలి. కానీ అది ఆమెకి చాలా కష్టమవుతుంది. ఇంటికి వెళ్ళగానే కేటీకి తనకు లాటరీ తగిలిందని తెలుస్తుంది. కేటీ, లీసా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ జీవితంలో చాలా రోజుల తర్వాత మంచి జరిగింది. ఆ సంతోషంలో ఇద్దరు కలిసి పిల్లాడిని తీసుకుని తర్వాత రోజు షాపింగ్‌కి వెళ్తారు. కేటీ రిక్కీ రెక్కలు ఎవరికీ కనిపించకుండా మంచిగా కవర్ చేస్తుంది. షాపింగ్‌లో లీసా, కేటీ ఇద్దరు బిజీ అయిపోతారు. రిక్కీని మర్చిపోతారు. వాళ్ళు షాపింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి రిక్కీ కనిపించడు. వాళ్ళు అటు ఇటు వెతుకుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు జనాల వైపు చూస్తారు. వాళ్ళందరూ దేన్నో ఆశ్చర్యంగా చూస్తూ ఫోటోలు తీస్తూ కనిపిస్తారు. అది ఎవరో కాదు, ఎగురుతూ ఉన్న రిక్కీ. ఇప్పటికీ అర్థం కాదు అది నిజమా లేక ఏదైనా బొమ్మ అనేది. షాపు వాళ్ళకి అక్కడ పరిస్థితి చూసి షాప్‌ని ఖాళీ చేయిస్తారు. ఏదోలాగా రిక్కీని కిందకి తీసుకొచ్చి కేటీకి అప్పజెప్తారు. తర్వాత రిక్కీని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్తారు. డాక్టర్ కేటీకి రిక్కీ చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్తాడు. పైగా ఎటువంటి గాయం కూడా కాలేదు. కానీ ఇలాంటి పిల్లాడిని నా లైఫ్‌లో ఎప్పుడూ చూడలేదు. నేను రిక్కీ మీద ఎక్స్‌పెరిమెంట్ చేయాలనుకుంటున్నాను అంటాడు. కానీ కేటీ నిరాకరిస్తుంది. ఆమెకి రిక్కీని హాస్పిటల్‌లో ఉంచడం కూడా ఇష్టం లేదు. అందువల్ల డాక్టర్ వాళ్ళని వెనక డోర్ నుంచి బయటికి పంపిస్తాడు. ఎందుకంటే మెయిన్ గేట్‌లో మీడియా జనాలు చాలామంది ఉంటారు. తర్వాత పాక్ వాళ్ళని కలవడానికి ఇంటికి వస్తాడు. కేటీ ఎమోషనల్ అయిపోయి పాక్‌ని క్షమించేస్తుంది. కానీ లీసా అంత హ్యాపీగా ఉండదు. తనకి మళ్ళీ పాకు తన మదర్‌ని లాగేసుకుంటాడు అనిపిస్తుంది. తర్వాత పాకో రిక్కీని చూడ్డానికి వెళ్తాడు. అప్పుడు అతను కూడా షాక్ అయిపోతాడు. రిక్కీ పాకోని చూసి విచిత్రంగా ఎగురుతూ ఉంటాడు. అలా ఎగురుతూ అలసిపోయి స్పృహ కోల్పోతాడు. తర్వాత వాళ్ళు డాక్టర్‌ని పిలుస్తారు. డాక్టర్ ఎక్స్‌రే తీసి రిక్కీ రెక్కలు తీయొచ్చు అని చెప్తాడు. కానీ రిక్కీకి ఆ ప్రాసెస్‌లో చాలా పెయిన్ కలుగుతుంది అంటాడు. పాకోకి రిక్కీ రెక్కలు తీయించడం ఇష్టం లేదు. కానీ డాక్టర్ తను సొసైటీలో ఇలా బ్రతకడం చాలా కష్టమని చెప్తాడు. రాత్రి లీసా రిక్కీ రెక్కలు కట్ చేయాలి అనుకుంటుంది. పాకో అక్కడికి రావడంతో అలా చేయలేకపోతుంది. వెళ్ళి పడుకుంటుంది. తర్వాత రోజు ఉదయం పాకో కేటీకి ఒక ఐడియా చెప్తాడు. రిక్కీ వల్ల మనం కోటీశ్వరులు కావచ్చు అంటాడు. రిక్కీ వీడియోస్, ఫొటోస్ మీడియాకి ఇచ్చి చాలా డబ్బులు తీసుకోవచ్చు అంటాడు. ముందు కేటీకి అలా చేయడం నచ్చదు. కానీ కోటీశ్వరులు కావడం ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి పాకో చెప్పిన దానికి ఓకే చెప్తుంది. తర్వాత రోజు వాళ్ళు మీడియా ముందు తాడు కట్టి బెలూన్‌లాగా అందరి ముందు రిక్కీని ఎగరేస్తారు. కానీ పొరపాటున కేటీ చేతిలోంచి తాడు జారిపోతుంది. ఆ వెంటనే రిక్కీ గాల్లో ఎగురుతూ అడవి వైపు వెళ్ళిపోతాడు. వాళ్ళు ఎంత వెతికినా రిక్కీ దొరకడు. అలా చాలా రోజులు గడిచిపోతాయి. అయినా కూడా రిక్కీ గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరకదు. పాకోకి ఇప్పటివరకు అతను ఒంటరిగా ఉండడం కష్టం. ఆకలితో ఎప్పుడో చనిపోయి ఉండొచ్చు అనుకుంటాడు. కాబట్టి కేటీని జీవితంలో మనం ఎప్పుడు ముందుకు వెళ్ళాలి అని చెప్తాడు. కానీ ఒక తల్లిగా బిడ్డని మర్చిపోయి జీవించడం చాలా కష్టం. ఇది అందరికీ బాగా తెలుసు. కేటీ ఆ బాధలో నుంచి బయటికి రాలేకపోతుంది. అందువల్ల ఆత్మహత్య చేసుకోవడానికి ఒక సరస్సులోకి వెళ్తుంది. అప్పుడు రీకీ ఎగురుతూ అక్కడికి వస్తాడు. కేటీ చనిపోకుండా ఆపుతాడు. కేటీ జీవించడానికి, మళ్ళీ సంతోషంగా ఉండడానికి నమ్మకం కలిగించి ఎగిరిపోతాడు. రిక్కీ ఒక ఏంజెల్ లాగా కేటీ జీవించడానికి, సంతోషంగా గడపడానికి, ఆమెకి నమ్మకం కలిగించడానికి వచ్చుండొచ్చు. తర్వాత కేటీ ఇంటికి వెళ్ళి తన ఫ్యామిలీతో మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిస్తుంది. లాస్ట్ సీన్‌లో కేటీ మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది.
లేసా ఇప్పుడు పాకోని ఫాదర్‌గా యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళందరూ హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.